హరి ఓం నమస్తే. ఈ సనాతన ధర్మం చిరపురాతనం, నిత్యనూతనం. ఈ ధర్మం ఆధారంగానే హిందూ జాతి పరిడవిల్లింది, మన దేశం పరిడవిల్లింది. యుగ యుగాలుగా కోటాను కోట్ల సంవత్సరాల నుండి ప్రపంచానికంతా జ్ఞాన భిక్ష పెట్టింది సనాతన ధర్మం. మరి ధర్మం అంటే ఏంటి? నీవు ఇతరులకి హాని చేయకుండా, ఇతరులకు బాధ కలిగించకుండా, ఈ ప్రకృతితో మమేకమై ప్రకృతికి కూడా ఎలాంటి హాని కలిగించకుండా కలిసిమెలిసి జీవించడమే సనాతన ధర్మం. అందుకనే సనాతన ధర్మం ఏం చెబుతుంది? నీవు నీ జీవితం అంటే నీ విషయ వాంఛలన్నింటినీ కూడా నువ్వు హద్దుల్లో పెట్టుకొని నీ విషయ వాంఛల యొక్క లోలత్వంలో పడకుండా మానవుడు మాధవుడిగా ఏ విధంగా ఎదుగుతాడో ఆ సనాతన ధర్మ మార్గాన్ని ఆచరించు అని చెప్పింది. మీరు విదేశీ మతాల్లో జాతుల్లో చూసినట్టయితే వాళ్ళ డిక్షనరీస్లో కానీ వాళ్ళ కల్పనలో కానీ ధర్మం అనే దానికి ఈక్వలెంట్ పదం చూపించగలరా? పుణ్యం అనే పదానికి ఈక్వలెంట్ పదం చూపించగలరా? వాళ్ళ దృష్టిలో భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చింది, భగవంతుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతినంతా దోచుకొని తినడం తప్ప, ప్రకృతితో సహజీవనం చేస్తూ ప్రకృతికి హాని కలిగించకుండా, తోటి జీవరాశులకు హాని కలిగించకుండా, తోటి మానవులకి హాని కలిగించకుండా ఎలా జీవించాలి వాళ్ళకి లేదు. అది ఎందుకంటే వాళ్ళు ఆధారమైనది భౌతికవాద సిద్ధాంతం, వాద మెటీరియలిస్టిక్ వే ఆఫ్ లైఫ్. కానీ మన దేశానికి ఆత్మ, ఆధ్యాత్మికత. చిన్న ఇల్లిటరేట్ని కూడా మీరు అడిగిన ధర్మం అనే పదానికి తెలుస్తుంది. అతను విశ్లేషించలేకపోవచ్చు, కానీ ఇది ధర్మం కాదు బాబయ్య, ఇలా చేయటం ధర్మం కాదు బాబు, ఇలా చేస్తే చాలా తప్పు. ఈ విధమైనటువంటి విచక్షణ జ్ఞానం సామాన్యమైనటువంటి ఇల్లిటరేట్ కూడా మనం దేశంలో ఏ మూలన చూసినా కానీ మనకు కనపడుతుంది. అందుకనే ఈ సనాతన ధర్మం ఆత్మతృప్తినిస్తుంది. కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని మన సనాతన ధర్మం విస్తరించి చెబుతోంది. కాబట్టే ఈ రోజున ప్రపంచంలో నలుమూలలా ఏ దేశంలో అయినా చూడండి, హిందుత్వం పట్ల ఆకర్షితులై సంస్కృతం నేర్చుకుంటున్నారు, హిందూ జీవన పద్ధతుల్లో తమ జీవనాన్ని మలుచుకుంటున్నారు, హిందూ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు. హిందుత్వం ఏదైతే పూజా విధానాన్ని, ఆ పూజా విధానం ద్వారా భగవంతుడిని చేరుకోవాలని కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసిందో దానికి అనుగుణంగా వాళ్ళు అవన్నీ నేర్చుకొని వాళ్ళ నిత్య జీవితంలో వాటిని అనుసరిస్తున్నారు. కాబట్టి ఇది నిత్య నూతనం, ఇదేమీ కొత్తదేం కాదు. అసలు దేవుడు అనేవాడు లేడు అని చెప్పి అది ఈరోజు కొత్తగా వీళ్ళెవరో కనుక్కున్నది కాదు. ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా మానవుడికి ఒక విశాలమైనటువంటి ఆలోచన శక్తిని ఇచ్చినటువంటి ఆ భగవంతుడు మొత్తం సమస్తాన్ని కూడా మానవ మస్తిష్కం ద్వారా మన ఋషులు వీళ్ళందరూ కూడా సాక్షాత్కరింప చేసుకున్నారు. ఈ క్రమంలో వారు ఏదైతే ఆ భగవంతుడు నిరాకారుడు, ఏ రూపంలో అయినా నువ్వు ఆయన్ని పూజించవచ్చు, ఏ రూపంలో నువ్వు ఊహించకుండా పూజించినా కానీ ఆయన్ని చేరుకోవచ్చు అని చెప్పిన సిద్ధాంతంలో అసలు ఈ భగవంతుడే లేడు అనేటువంటి ఏదైతే కొంతమంది ఇప్పుడైతే మనం నాస్తికవాదులు అంటున్నాం, ఇలాంటి వారి కోసమే తర్కశాస్త్రం కూడా మన శాస్త్రాల్లో ఉన్నాయి. తర్కశాస్త్రాన్ని కూడా అదే విధమైనటువంటి విలువను మన సనాతన ధర్మంలో మనం చూడగలుగుతున్నాం. ఇంతటి విశాల హృదయం కలిగినటువంటి మన పూర్వీకులు అందించినటువంటి ఆ సనాతన ధర్మాన్ని దౌర్భాగ్యం కొద్దీ విదేశీ పాలనలో ఈ సనాతన ధర్మాన్ని కుంచింపజేసి మిగిలినటువంటి ఈ మరుగుజ్జులైనటువంటి విదేశీ మతాలకు సమానంగా హిందుత్వాన్ని దిగజార్చి మతాలన్నీ ఒకటే, మతాలు చెప్పేవన్నీ ఒకటే అని ఏదైతే
సెక్యులరిజం పేరుతో బోధిస్తున్నారో ఆ సెక్యులరిజం ముసుగులో ఈ విదేశీ మతాలకి ఇజాలకి అమ్ముడుపోయిన వాళ్ళు ప్రచారం చేస్తున్నారో ఆ గందరగోళంలో పడి మనం మన యొక్క సనాతన ధర్మం యొక్క విలువల్ని గ్రహించలేకపోతున్నాం. భగవంతుడు ఉన్నాడా లేదా? రేపటి ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే, ధన్యవాదాలు. ఉత్తిష్ట భారత.